రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ముద్దలో మొదటి పిడికిడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమై, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. నీవు భరించినవా? వేరు నిన్ను భరించున్నది కానీ నువ్వు వేరు భరించట్లేదు. మంచిది. వారు అవిశ్వాసములను బట్టి విడిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కాబట్టి దేవుని అనుగ్రహ కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహం నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహం చూడుము. అటు నిలువు అని అటు నిలిచిన ఎడల నీవును అటు నిలవని ఎడల నీవు నరికివేయకూడదు. వారు తమ విశ్వాసములను ప్రార్థిస్తుందాం. తండ్రి, యేసుక్రీస్తు తెలియజేస్తున్నాం. యవనస్తుల కొరకు తీసుకొచ్చిన ఈ లేఖనంలో ఉన్న గూఢమైన సత్యములను గ్రహించి వారిని చెప్పుకుంటూ ప్రభావ శక్తి లేని వాడిని మీరే ప్రభావ మీ కృప ద్వారా మేము బలవంతం చేసుకుంటున్నాం. ఘనత మహిమ మీకే చెల్లించుకుంటున్నాం. వచ్చిన వారిలో ప్రభావ మరి ఎవరి కాలంలో లోకాశలు వదులుకొని మీ సన్నిధిలో వచ్చేది మీ రక్షణ మీరు సహాయం చేయండి. సమస్త గ్రంథాలను గురించుకుంటూ ప్రభావం సన్యాసాలు తెలుపు. ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక భాగం చూస్తే ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనము. యోసేపు పనికికి కోట దాని జన్మలు గోడ మీద వ్యాపించును. యోసేపు పనికిటి కొమ్మ. యవనస్తులు అందరూ కూడా ఫలించిని కొమ్మల వలె ఉండాలి. ఇక్కడ మనం చూసిన భాగం మొదటి భాగం చూస్తే ఒక సంబంధం చూపిస్తాడు. రిలేషన్ బిట్వీన్ రూట్ అండ్ బ్రాంచెస్, వేరు కొమ్మలు కదా. ఆ యొక్క రోమాల పదం చూస్తే రూట్ వేరు కొమ్మలు. రెండు రకమైన కొమ్మలు మనం చూడగలము. స్వాభావికమైన కొమ్మలు, న్యాచురల్ బ్రాంచెస్ అంటే వారు ఇశ్రాయేలీయులు. వైల్డ్ బ్రాంచ్ అడవి కొమ్మలు మనకు ఉండే కదా, 7 ఉంటుంది. అయితే కొమ్మలు కొన్ని నిలిచివేయబడి అడవి కొమ్మలు, అడవి ఒలీవ కొమ్మలు, వైల్డ్ బ్రాంచెస్. బాగా గమనించండి. వేరు మాత్రం ఒకటే, కొమ్మలు మాత్రం బాగా చెప్తారు. స్వాభావికమైన కొమ్మలు, న్యాచురల్ బ్రాంచెస్, అడవి ఒలీవ కొమ్మలు, వైల్డ్ బ్రాంచెస్. మరి డిఫరెన్స్ ఏంటంటే స్వాభావికమైన కొమ్మలు, న్యాచురల్ బ్రాంచెస్ అంటే ఇశ్రాయేలీయులు. మరి వైల్డ్ బ్రాంచెస్ అంటే అందులో మనం. వారు క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి వారు విడిచివేయబడ్డారు. అడవి కొమ్మలను ఇరక్కొట్టి తీసుకొని వచ్చి ఇందులో అంటు కట్టారు. అంటు కడతామని చాలా మందికి అర్థం ఉంటుంది కదా. మీకు బాగా తెలుసులండి. ఈ చట్టం వాళ్ళకి అర్థం కదా, తెలియదు అంటు కడతామంటే. అది ప్రాక్టికల్గా చూడదు కాబట్టి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు. అంటు కడతారు. అంటు కడతాం అంటే ఏంటంటే 2 గుణలక్షణాలు ఏకమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి చెట్టు ఉంది, బాగా కాయలు కాస్తుంది కానీ చాలా చిన్నది, గుట్టిగా ఉంది. ఇంకో మామిడి చెట్టు ఉంది, బాగా ఎత్తుగా ఉంటుంది, కాయలు దానికి. ఏం చేస్తారంటే ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ వరకు అంటు కడతారు. ఈ కొమ్మని ఆ కొమ్మని అంటు కట్టినప్పుడు హైట్ పెరుగుతుంది, కాయలు బాగా కాస్తాయి. కాబట్టి క్రీస్తులో మనం అంటు కట్టబడాలి. ఇక్కడ వేరు వచ్చి క్రీస్తే. వేరులో మార్పు లేదు, వేరు కనబడదు, కొమ్మలు కనిపిస్తాయి. కానీ ఈ కొమ్మలను బట్టి ఈ కొమ్మ కలిగిన వేరేందో అందరూ చెప్పాలి. మనల్ని బట్టి క్రీస్తు వీళ్ళందరూ
క్రైస్తవులు చెప్పాలి. ఆ వేరు యొక్క గుణలక్షణాలు ఈ కొమ్మలో ఉంటేనే మనం చెప్పగలం అందరూ. మరి యోసేపు జీవితం చూస్తే యోసేపు పనునికి కొమ్మ అని ఉంది, కానీ దానికి కారణం ఏంటంటే యోసేపులో ఉన్న వేరు వచ్చి క్రీస్తే. ఆ వేరు ఉంది కాబట్టి ఫలించగలిగాడు. ఆ వేరు లేకపోతే దాన్ని వ్యర్థము. వేరు లేకుండా నిలబడలేము. ఇప్పుడు అన్నమాట మార్కు వార్త 4వ అధ్యాయం 17వ వచనము. మార్కు 4:17. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారిని ఎదురుగాని వాక్య నిమిత్తము శ్రమైనను హింసనైనను కలుగుగాని వారు అభ్యంతరం వారు వేరు లేకపోతే నిలబడలేరు. కొన్ని శ్రమలు కష్టాలు వస్తాయి, మరి ఎవరి కాలంలో వస్తాయి. మనకి వేరు లేదు అనుకోండి, నిలబడలేదు. వేరుని బట్టే ఉంటుంది. యోసేపుకి అనేకమైన శ్రమలు కష్టం వచ్చినవి. అన్ని వచ్చినప్పటికీ కూడా నిలబడ్డాడు. కారణం ఏంటంటే క్రీస్తు అనే వేరులో ఆ కొమ్మ ఉంది కాబట్టి. మనలో కూడా క్రీస్తు అనే వేరు ఉంటే మనం నిలబడే వారుగా ఉంటాము, పడిపోకూడదు. క్రైస్తవ విశ్వాసపరమైన యవనస్తులు పడిపోకూడదు, నిలబడాలి. దేవుని మందిరాన్ని నిలబెట్టిన వాళ్ళందరూ కూడా యవనస్తులే. ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టింది బెసలేలు, మోషే కదమ్మా. మోషే దగ్గరుండి చెబుతున్నప్పుడు బెసలేలు దాన్ని కట్టాడు, ఓ యవనస్తుడు కట్టాడు. సొలొమోను నిలబెట్టాడు, జెరుబ్బాబెలు నిలబెట్టాడు. కాబట్టి యవనస్తులు నిలబడే వారిగా ఉండాలి. నిలబడాలి అంటే వేరు చాలా ముఖ్యం. ఆ వేరుని బట్టే ఉంటది. కాబట్టి దావీదు వేరు సంఘవాసన ఉంది, దావీదు వేరు చిగురు. ఆ వేరులో మనం ఉన్నాము అంటే నిలబడతాము. ఫలించకపోవటానికి బైబిల్ చెప్పే 2 కాలం చెప్తుంది ఈ అధ్యాయంలోనే. వేరు లేనందున తేమ లేనందున, నో మాయిశ్చర్ నో రూట్. క్రీస్తు లేని జీవితం. తేమ అంటే పరిశుద్ధాత్మ, ఆత్మ లేని జీవితం. నో క్రైస్ట్ నో మాయిశ్చర్, నో క్రైస్ట్ నో హోలీ స్పిరిట్. ఈ రెండు కూడా ఫలించవు. ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో కారణం ఏంటంటే క్రీస్తు అనే వేరు ఉంది కాబట్టి అనేక వచ్చినప్పటికి కూడా నిలబడ్డాడు. చాలా మంది డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. ఈ రోజులు ఏంటంటే ఒక రీసెంట్గా ఒక సర్వే వాళ్ళు చెప్తున్నారు, మామూలు డాక్టర్ల కన్నా ఈ ప్రపంచంలో సైకాలజిస్ట్ డాక్టర్ డిమాండ్ ఎక్కువైపోయిందంట. కారణం ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా డిప్రెషన్ అయిపోతున్నారు అందరూ. ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, సైకాలజిస్ట్ డాక్టర్కి వచ్చే వారి సంఖ్య, పేషెంట్ సంఖ్య రాను ఎక్కువైపోతుంది. భయం, ఆందోళన, ఏం జరిగిద్దో, ఏమవుతుందో, నాకు డబ్బు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రాబోయే ఎంత భయంకరంగా ఉంటుందో, భవిష్యత్తు ఎంత ఎలా ఉంటుందో, మా నాన్న నాకేమి ఇవ్వలేదు. ఇవన్నీ కాదు. ఆ వేరు మనలో ఉంది అంటే మనం ధైర్యంగా ఉంటాము. మరి ఉదయకాలం చెప్పాను, జయించిన వారు మనం ఉండాలి. మరి రెండో చూస్తే ఈ వేరు యొక్క గొప్పతనం ఏంటంటే అది పరిశుద్ధమైన వేరు కదా. అక్కడ వాక్యం ఉంది, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. మరి యోసేపు చూస్తే యవ్వన కాలంలోనే పరిశుద్ధత కాపాడుతున్నాడు. సాధారణంగా యవ్వన కాలంలో పరిశుద్ధత అనేది చాలా కష్టం. అది కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సముద్రం యొక్క అలలో ఆపటం ఎంత కష్టమో యవ్వనస్తుల యొక్క వాంఛలు ఆపటం కూడా అంతకన్నా కష్టం. అయినప్పటికీ కూడా పరిశుద్ధతను కాపాడుతున్నాడు. పాపం చేసే అవకాశం వచ్చింది, మరి ఆ పాపం చేయడానికి ఎవరు చూసేవాళ్ళు ఎవరూ లేదు. అయినప్పటికీ కూడా పాపం చేయలేదు. కారణం ఏంటంటే క్రీస్తు అనే వేరు అందులో ఉంది కాబట్టి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. పరిశుద్ధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో 4 ఇంపాసిబుల్ థింగ్స్ ఉన్నాయి, 4 అసాధ్యమైన కార్యములు. అవన్నీ క్రీస్తులో సాధ్యమైనది. ఏంటంటే ఎబ్రీ 11లో ఉంటుంది, 12లో ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము, రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు, పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము, శిక్ష పొందకుండా కుమారుడు కాలేము. మీకు కావాలని చేయడం రాసుకోండి. ఎబ్రీ 11వ అధ్యాయము 6లో ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవుని చిక్కులుగా ఉంటే అసాధ్యము. తర్వాత ఎబ్రీ 12:10 ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేడు.
ఆ తర్వాత మరొక భాగం చూస్తే రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. Hebrew 9:22 ఉంటుంది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. Hebrew 12:7 ఉంటుంది. శిక్ష పొందకుండా కుమారులు కాలేరు. ది ఫోర్ ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ బైబిల్. అసాధ్యమైన కార్యములు. అయితే దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన రక్తం చిందించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధ దేవుడిని చూడలేరు. యోసేపు యొక్క జీవితం చూస్తే పరిశుద్ధను కాపాడుకున్నాడు. కారణం ఏంటంటే ఆ వేరు ఉంది కాబట్టి. ఆ వేరు లేనివాడు తేలిగ్గా పాపం చేస్తాడు. మరి పరిశుద్ధను కాపాడుకోలేడు. మరి క్రీస్తు అనే వేరు ఉంది కాబట్టి పరిశుద్ధుని కాపాడుకున్నాడు. యోసేపు ఫలించని కొమ్మ. దానికి కారణం ఏంటంటే ఆ వేరే. అనేక సార్లు మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి. మరి గత సంవత్సరం కూడా చూసాము. 2020లో చూస్తే కరోనా. ఈరోజు ఏంటంటే మనల్ని మానసికంగా దెబ్బతీస్తున్న వారు ఎవరంటే సోషల్ మీడియా, టీవీ ఛానల్స్. మనం ఎంత విశ్వాసంలో బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ అబద్ధాన్ని చీటికి అదే చెప్పిన మాటలు చెప్పి మానసం దెబ్బతీస్తూ ఉన్నది. కరోనా కాలం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు ముందుగా చెప్పాడు, మనకు వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి కనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను కాపాడేదను. భూలోకమంతటికి మా గమనించండి. గతంలో వచ్చిన వైరస్లు, తెగుళ్ళు పర్టికులర్ ఏరియా సార్స్ వచ్చింది ఓన్లీ ఆఫ్రికా. మరొక వచ్చింది ఓన్లీ జర్మన్. మరి ప్రపంచం అంతటికి కామన్ గా ఒకే ఒక తెగులు రాలేదు. ఒకే ఒకసారి వచ్చిందంట, అది మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పుడు ఈ వచ్చిన తెగులు వచ్చేసి భూలోకం అంతటికి, ఎంటైర్ వరల్డ్. వాగ్దానం ఏంటి? నిన్ను కాపాడేదను. మాట తప్పని దేవుడు 2020లో భూలోకం అంతటికి వచ్చిన స్వామి ఏంటంటే కరోనా అన్న తెగులు. అలాంటి తెగులు సమయంలో కూడా ప్రభు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాపాడేదను. కాపాడాడు. ఆయన కాపాడాడు కాబట్టి ఇక్కడ మనం ఉండగలిగాం. ఈ తెగుళ్ళు ఎందుకు వస్తాయి? ఎవరు పంపిస్తున్నారు? మరి సైంటిఫికల్ గా ఆలోచిస్తాం. మరి ఉంటాము చైనా ల్యాబ్లో వచ్చింది ఈ తెగులు, వైరస్. ఇది ఏ తెగులు మీద మనిషికి అధికారం లేదు. బైబిల్లో స్పష్టం రాయబడి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం గుర్తించుటని ఆయనను మహిమపరచినట్లు వారు ద్వారం చూడండి, ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించేది. బాగా గమనించండి, తెగుళ్ళ మీద అధికారం దేవుడికే ఉంది. ఏ చైనా ల్యాబ్లో చేయడు. సైంటిఫికల్ గా చూస్తే ఒకవేళ మనిషి ఒక వైరస్ తయారు చేస్తే నాట్ ఏబుల్ టు లివ్ మోర్ దెన్ 2 weeks. మనుషులు చేసిన వైరస్ డిఎన్ఏ ఉంటుంది, కరోనాకు డిఎన్ఏ లేదు. జనాలు మనల్ని అజ్ఞానంగా మారుస్తున్నారు. కాబట్టి దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడు? అక్కడే అక్కడే ఉంది. ఆయన మహిమపరచినట్టు మారు మనసు పొందిన వారు కాదు, ఇంకా మారు మనసు పొందుతారేమో అని పంపించాడు దేవుడు. దేవుడు తెగుళ్ళు పంపించిన ఉద్దేశం ఉంది, మారు మనసు పొందుతారేమో. ఇదే వాక్యం చెబుతుంది. ఈ తెగుళ్ళ మీద అధికారం దేవుడిని దూషించింది, కానీ వారు మారు మనసు పొందిన వారు కాదు. ఈ రోజున ఇంత తెగులు వచ్చినా సరే అమెరికాలో కానీ కెనడాలో కానీ ఇలాంటి ఏమంటారు, అందరూ మా యొక్క బార్లు మూతపడ్డాయి, మా రెస్టారెంట్లు మూతపడ్డాయి, వాటి గురించే దిగులు పడుతున్నారే కానీ మారు మనసు పొందలేదు. అక్కడ భ్రష్టత్వం ఎక్కువైపోయింది. దేవుడు కూడా మరి దైవం కొద్ది గొప్ప ఆత్మీయ మన దేశంలో భారతదేశం ఉంది కాబట్టి మన దేశం ఎదుర్కోగలిగింది. ఎంతటి భ్రష్టత్వం అంటే చాలా చాలా విచారకరమైనది. దేవుడు కూడా ఎంతో కాలం చూస్తూ ఉన్నాడు. 650 చర్చీలని
రెస్టారెంట్గా బార్లుగా మార్చింది ఇంగ్లాండ్ దేశం. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే చదివే విషయం, చర్చిల్లో పెళ్లిళ్ళు ఎవరు చేసుకోవటం లేదు. వివాహ వ్యవస్థ ఎలా ఉంది ఈరోజు ఫారెన్ అంటే, డేటింగ్ అంటే కలిసి జీవిస్తారు, పిల్లల్ని కంటారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఎవరో అది పని చేస్తుంది. న్యూజిలాండ్ ప్రధానమంత్రి, ఫ్రాన్స్ ప్రధానమంత్రి దేశాన్ని వృద్ధి చేసేవాళ్ళని. భ్రష్టత్వం అనేది వచ్చింది ఇప్పుడే. నాశన పురుషుడు రాబోతున్నాడు. నాశన పురుషుడు అంటే యాంటీ క్రైస్ట్, పాప పురుషుడు ప్రత్యక్షం అవ్వాలంటే మొదట భ్రష్టత్వం సంభవించాలి. లోకమంతా కూడా భ్రష్టత్వం అయిపోయి గురుకులు తీస్తుంది. అదే కథ ఇండియాకి వస్తుంది. ఇలాంటి సమయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ భ్రష్టత్వం అయినా సరే ఇంకా కొంతమంది అయినా మారు మనసు పొందుతారేమో అని చెప్పి ఈ తెగుళ్ళు అనుమతించాడు. ఐగుప్తులో 10 రకమైన తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా మొదటి 9 తెగుళ్ళు ఎవరు చనిపోలేదు. చివరి తెగులు, మరణకరమైన తెగులు మాత్రం గొర్రె పిల్ల యొక్క రక్తం ఇళ్ళ మీద వేయాలని చెప్పాడు. ఎందుకంటే మరణం అనే తెగులు అందరికీ సమానమే, వాడు ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే. చివరి తెగులు మాత్రం అందరికీ సమానమే. ఒకవేళ ఆ గొర్రె పిల్ల రక్తం ఐగుప్తీయుడు ఇంటి మీద ఉందనుకోండి, ఆ ఇంట్లో మరణం లేదు. అదే జరిగింది చూడండి. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, కొంతమంది ఐగుప్తీయులు తమ ఇళ్ల మీద అందరూ రక్తం రాయించుకున్నారు. అందుకే ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేటప్పుడు వారితో పాటు గొప్ప సమూహం బయటికి వచ్చాను. కారణం ఏంటంటే, మొదటి 9 తెగులు చూసిన ఐగుప్తీయులు మారుమనసు పొందారు. మొదటి 9 తెగులు ఐగుప్తీయులు మారుమనసు పొందారు. ఈ రోజు కూడా ఒక తెగులు భూమి అంతటికి వచ్చిన కారణం, అల్టిమేట్ గోల్ అంటే దేవుని యొక్క ఉద్దేశం, ఒకే ఉద్దేశం, ఇంకా మారు మనసు పొందుతారేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. అదే సమయంలో సంఘాన్ని కూడా ఆయన కాపాడుకుంటాడు. సోదరుని కాపాడిదను. ఈ కరోనా తెగులు మనం జయించగలిగామంటే కారణం క్రీస్తు అనే వేరు మనలో ఉంది. క్రీస్తు అనే వేరు మనం ఉంది కాబట్టి కొమ్మలమైన మనము నిలబడ్డాము. ఇప్పుడు మనం అందరం కొమ్మలము. ఈ కొమ్మలు జయించినవి, నిలబడినవి అంటే కారణం, ఈ 2020 దాటి బయటకు వచ్చే కారణం ఆ గొప్పతనం మంది కాదు, ఆ వేరుదే గొప్పతనం. ఆ వేరు మన క్రీస్తే. దావీదు చిగురైన వేరు కదా వాగ్దానం, సంఘ వాగ్దానం. ఆ వేరు మనలో ఉంది కాబట్టి మనం జయించగలిగాం. కాబట్టి ఇంకా భయంకరంగా ఉంటాయి. భ్రష్టత్వం అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ పాప పురుషుడు ప్రత్యక్షం అవ్వాలి. చాలా మంది చెబుతుంటారు, క్రీస్తు రాక అయిపోతుంది, వచ్చేస్తుంది. ఒకటి గమనించండి, ఈ ప్రపంచమంతాన్ని పరిపాలించేవాడు అంతటి ఒకడు రావాలి. అసలు వాడు ఉన్నాడు. వాడు రాకుండా క్రీస్తు రాడు. వాడు అధికారం కింద కొంతకాలం ఉండాలి ఈ భూమి. దానికోసం యూనిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అంతా కూడా యూనిఫికేషన్ అంటే కామన్ కరెన్సీ కావాలి, నో మోర్ పేపర్ కదా, డిజిటల్ కరెన్సీ కావాలి. అదే మోడీ అంటాడు కదా, డిజిటల్ కరెన్సీ, పేపర్ కరెన్సీ యూజ్ చేయకండి. డిజిటల్ ఇండియా అంటే అర్థం ఏంటంటే పేపర్ లేని సమాజము. పేపర్ ఉండకూడదు. ఇంకా ఏ గౌరవం చూడండి, ఓన్లీ యాప్లే ఉంటాయి కదా. కొంతకాలానికి ఏమైందంటే బైబిల్ ప్రింటింగ్ ఆగిపోయింది. పేపర్ యొక్క ఉత్పత్తిని ఆపేసిపోతున్నారు. పేపరే లేకపోతే బైబిల్ రాదు కదా. సింపుల్గా సాతానుడు వాడి పని వాడు చేసుకుంటూనే ఉన్నాడు. అదే సమయంలో ఈ యవనస్తుల్ని దారి మళ్లించడానికి తప్పుడు బోధనలు కూడా వస్తూనే ఉంటారు. చాలా మంది యవనస్తులు రాంగ్ డాక్ట్రిన్ వెళ్ళిపోయారు. కొంతమంది బైబిల్ని కూడా మార్చి చెప్తూ ఉంటారు. అందుకే ప్రకటన గ్రంథం ముగింపు కూడా తెగుళ్ళతోనే ముగించబడుతుంది. బైబిల్ ముగింపు కూడా చూడండి, చివరి మాట, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. చూడండి, ఇందులో ఎడిషన్ ఉండకూడదు. బైబిల్ కొంతమంది మారుస్తారు. ఎడిషన్ చేయడం, డిలీషన్ చేయడం, కొంత చేర్చడం, కొంత తీసివేయడం. ఈ తెగుళ్ళన్నీ వారి మీద వచ్చును. ప్రకటన గ్రంథం ముగింపు కూడా తెగుళ్ళతోనే ముగించబడింది. రాబోయే దినాల్లో తప్పుడు బోధన వస్తూ ఉంటారు, రాంగ్ డాక్ట్రైన్.
కాబట్టి యవనస్తులు బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ ఏ సంఘటనలు ఉండాలో దాన్ని మీరు బలంగా ఉండండి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని శోధనలు ఉంటాయి, జయించిన వారిగా ఉండాలి. ఇంకా రెండోది చూస్తే భాగం చూస్తే వేరు మిమ్మల్ని భరిస్తుంది కానీ ఇందా మాట రోమా 11 నుండి రోమా 11 వేరు నిన్ను భరించుతుంది కానీ నువ్వు ఏరుని భరించడం లేదు. వేరు భరించేదిగా ఉంది. మనం కూడా మరి వేరు భరించేదిగా ఉన్నప్పుడు దాని కొమ్మలు కూడా భరించేవి సహించేవిగా ఉండాలి. సహించాలి, భరించాలి. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మరి శ్రమలు వస్తాయా? వస్తాయి. రక్షణ పడిన తర్వాత వస్తాయి. మనకి శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పగలరా? శ్రమలు ఎందుకు వస్తాయి? లాస్ట్ మీకు చెప్పి మంచి ఒకసారి ఆన్సర్ మాట చెప్పాలి. శ్రమలు ఎందుకు వస్తాయి? ఇంకా ఫస్ట్ దాని ముందు 119వ కీర్తన 71వ వచనం, నేర్చుకోవడానికి వస్తాయి శ్రమలు. నాకు మేలాయను. ఎందుకు శ్రమ వస్తాయి అంటే నేర్చుకోవడానికి. రక్షించబడితే అయిపోలేదు, నేర్చుకోవాలి. నా వద్దకు వచ్చి నేర్చుకోమంటున్నాడు దేవుడు. నా వద్దకు వచ్చి నేర్చుకునుడి. ఈ నేర్చుకోవాలంటే శ్రమల ద్వారా నేర్చుకోవాలి. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఎంతో కష్టం ఆ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే మరి ఆయన సిద్ధపరిచిన రాజ్యాలను వెళ్ళడానికి కూడా దేవుడు మనకి కొన్ని శ్రమలు మనం నడిపిస్తూనే ఉంటాడు. శ్రమలు ఎందుకు వస్తాయి అంటే నేర్చుకోవడానికే వస్తాయి. శ్రమలు లేకుండా పరలోక రాజ్య ప్రవేశం లేదు. అయ్యా వీరు ఎక్కడి నుండి వచ్చారు? ఒకే ఒక ఆన్సర్, వీరు శ్రమ నుండి వచ్చిన వారు. శ్రమలు లేకుండా పరలోక రాజ్య ప్రవేశం లేదు. శ్రమలు లేకుండా నేర్చుకోలేము. పరిశుద్ధ పరచడానికి దేవుడు అనుమతిస్తాడు. శ్రమలు లేకుండా ఎవరు పరిశుద్ధపరచబడలేరు. ఈ శ్రమలు అనేవి క్రైస్తవుడి యొక్క ఆశీర్వాదంలో అంతలో ఇంటికెళ్ళిపోవాలి. మన క్రిస్టియన్స్ యొక్క ఆశీర్వాదం యొక్క బేస్ ఎక్కడుందంటే శ్రమల ద్వారానే ఉంది. శ్రమల ద్వారానే నేర్చుకుంటాం, శ్రమల ద్వారానే పరలోకం ప్రవేశిస్తాం, శ్రమల ద్వారానే పరిశుద్ధపరచబడతాం, శ్రమల ద్వారానే జీవనం పొందుతాం. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కొనే వారు ఉండాలి, సహించే వారు ఉండాలి. అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. సహించిన వారమైతే ఆయనతో కూడా రూలింగ్, ఆయనతో రూలింగ్ వెలుపడి కావాలి అంటే సహించాలి. అల్పకాల శ్రమలు ఎంతకాలం ఉంటారు భూమి మీద? 70-80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాల్లో వచ్చే శోధనలు శ్రమలు సహిస్తే యుగ యుగంలో నిత్య జీవం అక్కడ ఉంటుంది. అక్కడ ఆ నిత్య జీవం కొరకు ఇక్కడ సహించాలి. ఏమి సహించాలంటే మీకు అన్యాయము సహించడం మేలు కదా పౌరు కాదు. కీడును సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అవివేకులు కూడా సహించాలి. ఇవన్నీ మనం సహించాలి మనం. కాబట్టి యోసేపు సహించాడు, భరించాడు. సొంత బంధువులు అన్నల ద్వారా శోధన, 44 భార్య ద్వారా శోధన సహించాడు. వేరు భరిస్తుంది, కొమ్మలు కూడా భరించేదిగా ఉండాలి. వేరు పరిశుద్ధమైనది, కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి వేరు లేని జీవితము ఫలించదు, నిలబడలేదు. యోసేపు ఫలించడానికి కారణం ఏంటంటే యోసేపులో ఉన్న వేరు వచ్చి యేసు ప్రభువు వారే, క్రీస్తు. క్రీస్తు అనే వేరులో నువ్వు కొమ్మగా ఉన్నావు అంటే ఆ వేరుకున్న గుణలక్షణాలు నీలో ఉంటాయి. నువ్వు భరించేవాడి ఉంటావు. చాలా మంది ఈరోజు సహించలేకపోతున్నారు. ఎవరైనా సరే ఇంట్లో అత్తా కోడళ్ళు సహించలేరు, అన్నదమ్ములు సహించలేకపోతారు. ఓర్చుకోవాలి, సహించాలి. ఒక దినాన్ని నిత్యం పడతాం. యోసేపుకు అత్త కానపోతుంటే సహించాడు కాబట్టి. మరో భాగం చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము.
ఇక్కడ ఈ వేరు గురించి మాట్లాడుతుంది, ఇది జయము పొందిన వేరు. మరి వేరు జయము పొందిందంటే కొమ్మలు కూడా జయించినవిగా ఉండాలి. యోసేపు జయించాడు, శరీరాశను జయించాడు, లోకాశను జయించాడు, నేత్రాశను జయించాడు. జయించాడు కాబట్టి సింహం కూర్చున్నాడు. జయించిన వారు మనం ఓడిపోకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. ఎవరికి ఆయన తండ్రి అంటే జయించిన వారి తండ్రిగా ఉంటాను, ఓడిపోయినడు కాదు. చూడు అన్నమాట ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినైందును, అతడు నాకు కుమారుడై ఉండదు. బాగా గమనించండి, జయించిన వానికి నేను తండ్రిగా ఉంటాను, ఓడిపోయినడు కాదు. సహించలేకుండా భరించలేకుండా ఓడిపోయామనుకో ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. నేను జయించిన వానికి తండ్రిగా ఉంటాను. యోసేపు జయించాడు, ఆ వేరుంది కాబట్టి మనం కూడా జయించిన వారిగా ఉండాలి. మన ప్రభు ఈ లోకాన్ని జయించాడు. రాబోయే కాలంలో కొన్ని కష్టం వస్తూనే ఉంటాయి. వాటికి గమనించాలి లేదు, కొన్నిసార్లు ఏమైందంటే మనకు వస్తున్న సమస్యలకి పరిష్కారం మన కళ్ళ ముందే ఉంటది కానీ మనకు కనపడదంట. ఆ సొల్యూషన్ వచ్చేసి మన కళ్ళ ముందే ఉంటది, మనకు కనపడదు, దేవుడు బయలుపరిచేంత వరకు. మరి ఈ 2020వ సంవత్సరం చూస్తే, యవనస్తులు చూస్తే మీకు ముందుగా ఆయన ఉన్నాడు, ముందుగా ఉన్నాడు. మీకు కావాల్సిన గ్రంథము 13వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం. మీకా 2:13. ప్రాకారంలో పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారంలో పడగొట్టువాడు ముందెళ్తున్నాడు, వెనకెళ్ళట్లేదు. ఎన్నో ప్రాకారాలు, ఈ తెగుళ్ళు కానీ శోధనలు కానీ, ఇన్ని ప్రాకారాలు నువ్వు పడగొట్టలేవు. అది పడగొట్టేవాడు ముందెళ్తున్నాడు. ఇక్కడ భాగం చూస్తే చాలా ఇంతకుముందు చెప్పే ఉంటాయి నేను, సమస్యలు పరిష్కారం. సమస్యలు ఎందుకు ఉన్నాయి? పరిష్కారం కొరకే ఉన్నాయి. మరి సాధారణంగా ఉంటాం కదా, ఈరోజు క్రికెట్ మ్యాచ్ వరల్డ్ రికార్డ్ పెట్టారు. ఆ రికార్డ్ ఎందుకు ఉంది? బ్రేక్ చేయడానికే ఉంది. అలాగే సమస్యలు ఎందుకు ఉన్నాయి? పరిష్కారం కొరకే ఉన్నాయి. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మానవ రీతిగా ఆలోచిస్తే ఏమంటది? ముందు సమస్యలు, తర్వాత పరిష్కారం కదా. అయితే బైబిల్ ప్రకారం చూస్తే ప్రాబ్లం ఉందా లేకపోతే ఇది ఉందంటే సొల్యూషనే ముందు పోతుందంట, ప్రాబ్లమే వెనక ఉంది. ధైర్యంగా ఉండాలి. సొల్యూషన్ ముందు పోతుంది, ప్రాబ్లం వెనక ఉంది. కానీ లోపలికి చూస్తే ప్రాబ్లం ముందు వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? సొల్యూషన్. అబ్సల్యూట్లీ రాంగ్. బైబిల్ దాన్ని ఒప్పుకోదు. అబ్రాహాంకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఇసాకును బలి ఇవ్వాలి. దానికి సొల్యూషన్ పొట్టేలు. మోరియా పర్వతం ముందుకు ఎక్కిందా? ఇసాకు ముందు వెళ్ళాడా? పొట్టేలు ముందు వెళ్ళింది, తన ఇసాకు వెళ్ళాడు. సొల్యూషన్ ముందు పోయింది, వెనక ప్రాబ్లం ఉంది. భయంకరమైన కరువు రాబోతుంది 7 సంవత్సరాల పాటు. ఈ 7 సంవత్సరాలు ఈ కరువు, ఈ ప్రాబ్లంకి దానికి సొల్యూషన్ ఎవరు? యోసేపు ముందు వెళ్ళాడా? చెప్పండి. కరువు ముందు వచ్చాడా? ముందు వచ్చిందా? యోసేపు ముందు వెళ్ళాడు, తర్వాత కరువు వచ్చింది. అలాగే ఎస్తేరు కాలంలో ఓ ప్రాబ్లం, ఒకే రోజు అందరికీ చంపేయాలి. దాని సొల్యూషన్ ఎవరు? ఎస్తేరు ముందుకు పోయిందా? ప్రాబ్లం ముందు వచ్చిందా? ఎస్తేరుకి పెళ్లి అయిన తర్వాతే శాసనం వచ్చింది. సొల్యూషన్ ముందు పోయింది, ప్రాబ్లం వెనక ఉంది. కొన్నిసార్లు మన జీవితాలు అట్టే ఉంటాయి. అనవసరమైన ఆందోళన, భయం. ఆ పరిష్కారం ఈ కళ్ళ ముందే ఉంది. ఆఖరికి కంటి ముందే నీటి ఊటం ఉంది. ఆఖరికి ప్రాబ్లం దేవుడికి ముందుగా తెలుసు. ఆఖరి ఒంటరిగా అడవిలో పోతుంది, నీళ్ళ కోసం తప్పించుకుంటుంది సంగతి తెలిసే నీళ్లు లేని అడవిలో నీటి ఓటమే పుట్టించాడు దేవుడు. అయితే దేవుడు ఆఖరి కళ్ళు తెరిచాను. అప్పుడు దాకా ఆ నీటి ఊట చూడలేదు. ఈ మధ్యలో యుగ సంబంధమైన దేవుడు సాధారణుడు మన గవర్నమెంట్ చూసేస్తాడు. నువ్వు దేవుడి మహిమ చూడకూడదు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం మన కళ్ళ ముందే ఉంటుంది. ఈ వర్తమానం నేను ఇండియా కాంగ్రెస్ చెప్పినప్పుడు ఏం జరిగిందంటే,
ఒక అబ్బాయి వచ్చాడు, ఎవరొస్తాడే మెడికల్ కాలేజీ కోసం సీటు కోసం ఉంటాను, ఎంతో కష్టపడుతున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద కాలేజీ ఉంది. అన్నా మీరు చెప్పిన వాక్యం బాగుందన్నా, ఒకసారి పరిష్కారం మన కళ్ళ ముందే ఉంటుంది. నేను 3 నెలల పాటు కష్టపడ్డాను, నీట్ రాసి నా విషయం ర్యాంకుని పెట్టి, తీరా చూస్తే సొల్యూషన్ నా కళ్ళ ముందే ఉంది. మా ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో కాలేజీ ఉంది, అక్కడ వచ్చిందండి ఆ సీట్ వచ్చింది. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం దేవుడు మన కళ్ళ ముందే ఉంచుతాడు, మనకు కనపడదు కానీ. కాబట్టి ఇప్పుడు కూడా సొల్యూషనే ముందుకు పోతుంది, ప్రాబ్లమే వెనకుంది. ఇది బైబిల్ చెప్పేది. పరిష్కారమే ముందుంది, సమస్య వెనకుంటాయి. లోకరీతిగా చూస్తే సమస్యలు ముందు ఉంటే తర్వాత పరిష్కారం ఉండాలి, అది తప్పదు. నీకు వచ్చిన సమస్య ఎలాంటిదైనా సరే పరిష్కారం దీనికి ముందుగానే పోయింది. మరి మన బిడ్డలకు రాబోయే సమస్యలు మనకి తెలిసినప్పుడు ముందు మనం జాగ్రత్త పడతాం. మరి పరమ తండ్రి ఆయన రక్తం చిందించి మనం కొన్నాడు, ఆయన ముందుగానే మనకి పరిష్కారం చూపిస్తాడు. ఈ వేరు జయించిన వేరు, కొమ్మలు కూడా జయించినవి ఉండాలి. యోసేపు జయించిన వాడు. ఏరు పరిశుద్ధమైనది, కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. యోసేపు పరిశుద్ధుడు. ఈ వేరు భరించేది, కొమ్మలు కూడా భరించేదిగా ఉండాలి. మనము సహించేవారిగా ఉండాలి. ఈ వేరులో ఉంటేనే ఆ కొమ్మలకి ఫలభరితమైన జీవితం. ఇంకో భాగం చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చినప్పుడు, యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేరుకు చెప్తున్నాయి. ఆ ప్రకాశమైన వేరు వెలుగు సంబంధమైనది. వేరు వెలుగైతే కొమ్మలు కూడా ఎలా ఉండాలి? వెలుగుగానే ఉండాలి. మనకి ఇప్పుడు చీకటిగా ఉంది, ఈ ఊరంతా చీకటిగా ఉంది, ఎక్కడో వెలుగు ఒక దగ్గర ఉంది. ఈ ఊళ్ళో ఏం చేస్తారు? ఆ వెలుగు ఎక్కడుందో అక్కడికి పోతారు. అవునా కదా? మీరు లోకం నుండి వెలుగై ఉన్నారు, అనేకులు మన వద్దకు రావాలి. యోసేపు ఐగుప్తుకు వెలుగుగా ఉన్నాడు. భూజనులందరూ యోసేపు వద్దకు వచ్చారు. ఆయనలో ఉన్న కృపావరం కథకు భాగం చెప్పడమే. ఆ చిన్న కృపావరం ద్వారానే కరువు కాలంలో ఎవ్వరూ మరణించకుండా కాపాడాడు. యోసేపు వెలుగు. ఎందుకంటే అందులో ఉన్న వెలుగు ఉంది, అది వెలుగు కాబట్టి కొమ్మలు కూడా వెలుగుగానే ఉంటాయి. భూజనులందరూ కూడా యోసేపు వద్దకు వచ్చారు. హిస్టారికల్గా చూస్తే ఆ సమయం అంట ప్రపంచం మొత్తానికి కూడా ఫుడ్ సప్లై జోన్ ఎక్కడంటే ఈజిప్షియన్, దానికి ఇన్ఛార్జ్ ఎవరంటే యోసేపే. అలాగే దానియేలు చూసుకుంటే అందరూ ఆయన దగ్గరకు వచ్చారు. దానియేలు వెలుగుగా ఉన్నాడు. సహోదరుడా సహోదరి, యవ్వన కాలమైతే నువ్వు పుట్టక ముందే మనం ఏర్పరచబడిన వాడు. పుట్టక ముందే బైబిల్లో ఇద్దరు యవనస్తులు చూస్తే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఇద్దరు యవనస్తులు దేవుడు వారి పేరు పుట్టక ముందే రాశాడు. పుట్టక ముందే వారి రెస్పాన్సిబిలిటీ కూడా చెప్పాడు. ఎవరి కాలంలోనే చూద్దాం ఆ పేర్లు చూడండి. మనం ఫస్ట్ కింగ్స్ 1వ గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషీయా ఒక శిష్యుడు పుట్టును నీ మీద ధూపం వేయించిన స్థలం యొక్క యాజకులను అతని మీద సత్యమును దహనం చేయరు. బాగా గమనించండి, పుట్టును ఇంకా పుట్టలేదు కదా, ఇంకా పుట్టలేదు. యోషియాలో పుట్టును. ఇది పుట్టింది ఎప్పుడంటే దాదాపు 10 జనరేషన్ తర్వాత పుట్టాడు. యెరొబెయాము కాలం తర్వాత. 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. అమ్మ బాగా గమనించండి, ఈ 1వ రాజు 13కి 2వ రాజు 22కి మధ్యలో దాదాపు 200 సంవత్సరం జరిగిపోయింది. ఒక మనిషి పేరు దేవుడు పుట్టక ముందే రాశాడు. ఈ యవనస్తుడికి పేరు పుట్టక ముందే రాయబడింది.
రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు చెప్పాడు. ఈ బలిపీఠంలో నాశనం చేయాలి నువ్వు. యోషియా యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియదు మా బిడ్డకి ఈ పేరు పెడతామని సంగతి. పేరు పెట్టే అధికారం కూడా వారికి ఇవ్వలేదు. అధికారం దేవుడు తీసుకున్నాడు. పేరు కూడా నేనే పెడుతున్నాను, పుట్టక ముందు ఏర్పరచబడిన వాడు అతను ఇవన్నీ నాశనం చేస్తాడు. ఒక యవనస్తుడిని పుట్టక ముందే దేవుడు పేరు పెట్టి ఏర్పరిచాడు, పేరు పెట్టి. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 20 చూస్తే, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా జరిగించువాడా. ఈ మాట యెషయా రాస్తున్నప్పుడు కోరేషుగా పుట్టలేదు. 150 సంవత్సరముల తర్వాత పుట్టాడు కోరేషు. దానియేలు గ్రంథంలో చూస్తాం, ఈ దానియేలు కోరేషు ప్రభుత్వ కాలం వరకు వర్ధిల్లేను. దానియేలు అక్కడ ఉన్నప్పుడు నెబుకద్నెజరు ఉన్నాడు రాజు, కొంతకాలం ఆయన చనిపోయాడు. నెక్స్ట్ బెల్షాషారు, నెక్స్ట్ దర్యావేషు, నెక్స్ట్ కోరేషు. అక్కడ వచ్చాడు ఈ కోరేషు. ఎంత గ్యాప్ తెలుసా? 150 సంవత్సరాలు. నా మంద కాపు, నా చిత్తమంతా జరిగించువాడా. ఒక వ్యక్తి కోరేషు వచ్చి అన్నిటికుడు, యోషియా వచ్చి యూదుడు. దేవుడు అన్నిటిన మనల్ని కూడా వాడుకుంటాడు. ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, రోమి పత్రిక ఉద్దేశము, రోమీలు మనకు రక్షింపబడ్డారు. రక్షింపబడినప్పుడు చేసిన వారు గర్విస్తున్నారు, యూదునికి లేని రక్షణ మాకు వచ్చిందిగా అని చెప్పి. అందుకే అసలు నువ్వు గర్వించవద్దు. స్వాభావికమైన కొమ్మలు విరిచివేయబడ్డాయి, అడవి కొమ్మలు అంటుకట్టబడ్డాయి. నువ్వు గర్వించావని నిన్ను కూడా తుంపేస్తాడు. కాబట్టి దేవుడు శక్తిమంతుడు. ఆ కింద భాగం ఉంటుంది. ఆ కఠినమైన మనసు యూదులకి దేవుడు ఎందుకు కారణం ఏంటంటే, ఒకవేళ ఈ యూదులకే కనుక మెత్తటి హృదయం అనుభవిస్తే ఏమైతే తెలుసా మీకు? ఈ సువార్తని వారు భద్రంగా దాచిపెడతారు, ఎవరు చెప్పరు వాడు. ఒకవేళ ఆరంభ కాలంలో సంఘం ఏర్పడినప్పుడు యూదులు రక్షింపబడ్డాలి అనుకోండి, 6 రోజుల్లో వాడు చాలా స్వార్థపూర్తమైన మనుషులు. ఎదిగి వారికి చెప్పరు వారు రహస్యాలని. ఇది భద్రపరుచుకునేవాడు ఈ సువార్త ఇండియాకి వచ్చేది కాదు. దేవుడి ఉద్దేశం ఏంటంటే, మనము కూడా రక్షణ పొందాలి, మనము కూడా ఆ వేరులో అంటుకట్టడం ఉద్దేశంతో కొంతకాలము కఠినమైన మనసు వారికి అనుగ్రహించారు. మనకి ఓల్డెన్ డేస్ లో వేదాలు ఉంటాయి. బ్రాహ్మణులు ఎవరికి చెప్పరు, అది వాళ్ళ కుదరక మాత్రమే, బయటికి ఎవరు చెప్పరు వాళ్ళు. అలాగే యూదులు కూడా ధర్మశాస్త్ర సంబంధమైనవి ఆజ్ఞలు బయట వారికి చెప్పరు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం. అది దేవుడి యొక్క మహా ఉద్దేశం ఏంటంటే, అది తప్పని చెప్పి తెలుసు కాబట్టి వారికి కఠినమైన హృదయం అనుగ్రహించాడు. ఈ రక్షణ మనకి రావడానికి వేరు వెలుగు, కొమ్మలు వెలుగు. వేరు పరిశుద్ధం, కొమ్మలు పరిశుద్ధం. వేరు భరిస్తుంది, కొమ్మలు భరించాలి. యోసేపు ఫలించడి కొమ్మ. కారణం ఏంటంటే ఆ వేరు. ఈరోజు మనం కూడా అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఫలించడి కొమ్మలా ఉంటాం. ఫలభరితమైన కొమ్మలుగా ఉండాలంటే యోసేపు లాంటి క్రీస్తు అనే వేరుని మనం కలిగి ఉండాలి. మళ్ళా ఇంకో వేరు ఉదాహరణ చూస్తే, యెషయా గ్రంథము క్షమించాలి, సామెతలు 12వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు. నీతిమంతులు వేరు, నీతిమంతుల యొక్క వేరు స్థిరంగా ఉంటుంది. ఈ వేరు నీతిమంతులు. మన నీతి కాదు, మన నీతి మురికి గుడ్డవలే ఉంటది. నీతిమంతుడు డాష్ కొనే ధైర్యంగా ఉంటుంది చెప్పాలి. అంటే ఈ మధ్య చెప్పాను, సింహంలో 30 మంది ఉన్నా ఏమీ లేదు. నాట్ ఏ బిగ్, పెద్దది కాదు. ఏనుగు దానికన్నా పెద్ద కదా. నాట్ ఏ టాల్, జిరాఫ్ ఎత్తైనది. అది తెలివైంది కాదు, నక్క తెలివైంది, వేగంగా పరిగెత్తలేదు. చిరతపులి వేగంగా పరిగెత్తింది, 145 స్పీడ్. ఇది వేగంగా పోలేదు, వేగంగా పరిగెత్తలేదు, తెలివి లేదు, ఎత్తు లేదు, పదవి లేదు. అయినా అడవికి రాజే. అది మనలో కూడా ఏమీ లేదు. ప్రభు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. అదే మన ధైర్యం. ఆ వేరు నీతిమంతులు వేరు కదిలించబడదు, స్థిరంగా ధైర్యంగా ఉంటుంది. రాబోయే దినంలో గమనించండి, భూలోకమంతటికి రాబో సోదరకాలం ఉంది కదా. ఇప్పుడు వచ్చిన కరోనా ఇండికేషన్. ఇంకా మీద హీరాఫ్టర్, ఇంకా మీద వచ్చే ఏ ఉపద్రవమైనా, ఏ తెగులైనా కేవలం ఒక పర్టికులర్ ఏదైనా సమస్య కానే కాదు, ప్రపంచం అంతటికి వచ్చేది. అది మనం గమనించాలి.
అదే సమయంలో మనం కృంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి మన వాగ్దానాన్ని బట్టి. ఇంకా మీరు ఇప్పుడు కరోనా వచ్చింది పోయింది, మరొక దగ్గర వచ్చింది, కేవలం ఒక ఏరియా కంటూ రాదాది, ఎంటైర్ బాడీకి వచ్చింది. భూలోకం అందరి రాబో శోధన కాలంలో కాపాడను, మాట తప్పని దేవుడు మనం కాపాడాడు. నెక్స్ట్ కానే కాదు, ఈ యొక్క 2020 వెరీ వెరీ గుడ్ అది తెలిసి. అవును, ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడు బైబిల్ పట్టుకున్నారు కదా. ఎక్కడికో స్పీడ్గా పోవడానికి దేవుడు ఒక బ్రేక్ వేసాడు అంతే. ఒక్కసారి ఆలోచించండి. ఇక మళ్ళా మౌనం అయిపోయింది అనుకోండి, కొంతకాలం ఇప్పుడు అయిపోయింది, మౌనం అయిపోయింది. 2020లో మనకి నేర్పించాడు, అనేకులు నేర్చుకున్నారు, ప్రార్థన చేయడం నేర్చుకున్నారు, ఆరాధన చేయడం నేర్చుకున్నారు, బైబిల్ చదవడం నేర్చుకున్నారు. ఈ 2020 లాక్డౌన్లో అదే సమయంలో బెటర్ అండర్స్టాండింగ్. గతంలో ఈ లాక్డౌన్ ముందు ఒక ఎవరో బాగా ఒక అండర్స్టాండింగ్ లేదు. ఇది గుడ్, ఒకరు అర్థం చేసుకున్నారు. ఇన్ని మార్పులు దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి ఏ పని చేస్తే అది అన్యాయం ఉండదు అనేసి కాదు. 9 తెగుళ్ళు పంపించినప్పటికీ కూడా ఐగుప్తీయుల్లో ఒక్కడిని కూడా ఆయన చంపలేదు. మారు మనసు కొరకు పంపించాడు. చివరి తెగుడికి మాత్రం అనుమతించాడు మరణం. ఆ మొదటి 9 తెగుళ్ళలో ఎవరు చనిపోలేదు. రాబోయేది భయంకరమైన తెగులు రాబోతే ముందుగానే చూపించాడు మనకి. మారు మనసు పొందమని చెప్పి మారు మనసు కొరకు సిద్ధపడుతుంది. కాబట్టి క్రీస్తు అనే వేరులో మనం ఉన్నప్పుడు మనం జయించిన వారిగా ఉండాలి, భరించిన వారి ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. అదే సమయంలో ఇంకొకటి మనం సిద్ధపరచాలి. నువ్వు రక్షణ పొందావా, నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచు. కేవలం మనలో ఉండకూడదు, కుటుంబాలకు మనం సిద్ధపరచుకోవాలి. ఈ కరోనా పోయిన తర్వాత మరొక దగ్గర రావచ్చు. దేవుని ఉద్దేశం ఒకటే, వారు మనసు పొందుతారేమో అని చెప్పి. అదే సమయంలో ఈ కరోనా ఈ తెగుళ్ళ అధికారం దేవుడికి మాత్రమే ఉంది. చాలా మంది అనుకుంటారు కానీ ఎవరికి అధికారం లేదు. ఇంకో వారం చూస్తే కొంతమంది జయించిన హక్కులు కోల్పోయారు. ఏప్రిల్ 12-15 ఏప్రిల్ 12-15 బిటర్ రూట్, చేదైన లేదు. లోక స్నేహం చేదైన లేదు. ఇది బాగా లేదు. మంచి మామిడి చెట్టు పక్కన యాప్ చెట్టు చేయండి, ఈ వేరు ఆ వేరు కలుసుకుంది అనుకోండి, కాయలు కూడా చేదుగా ఉంటాయి. అలాగే ఎప్పుడైతే లోకంతో స్నేహం చేస్తావో మనలో కూడా ఏమొచ్చింది, ఆ చేదు మనలో వచ్చింది. దానికి ఉదాహరణ యోసేపు జీవితం, అనేక జీవితం చూస్తున్నాం. లోక స్నేహం విరోధం దేవునికి. సరే, మన ఫ్రెండ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, వారితో మాట్లాడవచ్చు, స్నేహం చేయవచ్చు, వాళ్ళతో భోజనం తప్పులేదు. కానీ వారి అలవాటులు నేర్చుకోవడమే లోక స్నేహం. లోక స్నేహం అర్థమైందంటే లోకస్తుల యొక్క అలవాటులు నేర్చుకొని దాని జీవితంలో నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావంటే అదే లోక స్నేహం. అలా చేసినప్పుడు నీలో ఉన్న వేరు క్రీస్తు వేరు లేదు, చేదైన వేరు. ఇంకో వేరు ఉంది, సమస్త కీడికి మూలం. చూడమాట 1 తిమోతి 6 మనీ ఇస్ ది రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఇంగ్లీష్ బైబిల్ ఏముందమ్మా, ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ది రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ దాన్ని వేరుతో పోల్చాడు. ఆ ధనాపేక్షణ వేరు. గేహాజీలో ధనాపేక్షణ వేరు ఎంతో కాలంగా ఉంది, డబ్బు సంబంధం చెప్పేసి. ఆ ధనాపేక్షణ వేరు ఉండటం వల్ల ఎలీషా తర్వాత ప్రవక్త కాలేకపోయాడు. ఏరియా ఆత్మ ఎలీషా పొందాడు, 2 నిద్రలు పొందాడు. మరి ఎలీషా తర్వాత గేహాజీ ఉంది. అక్కడ గేహాజీ 3 నిద్రలు పొందాలి. లెక్క ప్రకారం చూస్తే ఏం జరిగింది, ధనాపేక్షణ వేరు ఉంది కాబట్టి సమస్త కీడికి మూలం ఆయన కుటుంబానికి దక్కించింది. ఈ రోజున డబ్బు చూస్తామేమో, ఎక్కడ కూడా మన డబ్బుకి సెక్యూరిటీ ఉండదు. మీ ధనం అక్కడ సమకూర్చుకోండి. రీసెంట్గా చూస్తే ఈ లాక్డౌన్లో
బ్యాంకులో డబ్బులు కూడా అల్లాడిపోయారు, వాటి ఎలా చెప్పేసి. ఎందుకంటే హ్యాకింగ్ చేయడం, డబ్బులు లాగేసేయడం. మా సారు వాళ్ళ అబ్బాయి చేశాడంటే మొబైల్ ఫోన్ కోసం ఏదో చేశాడంట. ఆ చాటింగ్ చేస్తే ఆ చాటింగ్ లో నెంబర్ అయ్యి అన్ని ఇచ్చాడు. రాత్రికి రాత్రి 1,50,000 అయిపోయింది. అదే డిజిటల్ వరల్డ్ అంటే. నీ దగ్గర ₹1,00,000 కలిసి ఉన్నప్పటికీ కూడా అది ఒక గంట, ఒక 5 నిమిషాలు చూడడానికి హ్యాకింగ్ చేస్తే మీ ధనము సమకూర్చుకోండి. గేహాజీ పరిగెత్తాడు, యవనస్తుడే. అది క్రీస్తు అనే వేరు లేదు ఆయనలో, ధనాపేక్ష అనే వేరు ఉంది. అలాగే యోసేపులో క్రీస్తు అనే వేరు లేదు, చేదైన వేరు ఉంది. క్రీస్తు అనే వేరు ఉంది కాబట్టి యోసేపు ఫలించాడు. సహోదరుడా, సహోదరి, క్రీస్తుని నీ హృదయంలో స్వీకరించు. క్రీస్తు మనకు జీవించినప్పుడు మన జీవితాలు కూడా ఫలభరితంగా ఉంటాయి. ఆయనే మనకి ప్రాణప్రియుడు, మన స్నేహితుడు. దేవుడి భాగం దీవించును గాక.